గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ సార్. హలో. విశాఖపట్నం ఏంటి, టోటల్ ఫిక్షన్ స్టోరీయా లేకపోతే ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్? అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది, బట్ ద ఎంటైర్ స్టోరీ ఫిక్షన్. కానీ అంటే ట్రైలర్ చూస్తే డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అయినట్టే అనిపిస్తుంది. ఒక క్యారెక్టరైజేషన్ ఎక్కడైనా మీరు చూసిన క్యారెక్టరైజేషన్ నాయుడు గారు క్యారెక్టర్ తయారు చేశారు అంటే లాంగ్ బ్యాక్ అంటే బేస్ థాట్ ఒకటి ఉంది. ఒక కామన్ మ్యాన్ ఒక కింగ్ పిన్ మీద ఏం ఎక్స్పెక్టేషన్ లేని వాడి తెరవబడితే ఏంటి అన్న ఒక రియల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్, బట్ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి జనరేట్ చేసిన కథ. ఐశ్వర్య గారు హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సంక్రాంతికి వస్తున్న తర్వాత భాగ్య క్యారెక్టర్ నుంచి ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే అందులో బాగా నవ్వించారు అందరినీ. ఇందులో ఒక సీరియస్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి కదండి, ప్రతి ఒక్క యాక్టర్స్. సో భాగ్యం మిమ్మల్ని ఎంత నవ్వించిందో భారతి మిమ్మల్ని ఇంకో విధంగా ఎంటర్టైన్ చేస్తుందా, లేకపోతే మిమ్మల్ని ఆలోచించుతుందా, లేకపోతే అది మీ టేక్ మీ పర్సనల్ ఇది అనమాట. సో బట్ దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఒక స్ట్రాంగ్ విల్డ్ ఉమెన్. లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. నాకు పర్సనల్గా ఐశ్వర్య రాజేష్ గానే ఐ హ్యావ్ అప్స్ డౌన్స్. ఒకసారి సినిమాలు హిట్ అవుతాయి, ఒకసారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి, లేకపోతే పర్సనల్ లైఫ్ సూపర్గా ఉంటుంది, ఒకసారి దుబ్బేస్తుంది. అలాగా ఇట్స్ లైక్ అ బంపీ రోడ్. సో అలాగా భారతీయ క్యారెక్టర్లో తన చిన్న చైల్డ్హుడ్ పోర్షన్స్ నుంచి వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. తన చిన్నప్పటి నుంచి నాయుడు గారుతో, ఐ మీన్ హీ ప్లేస్ మై ఫాదర్ అండ్ యాజ్ అ ఫ్యామిలీ హౌ వీ గ్రో, హౌ ఒక ఎంపైర్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు, ఆయనతో పాటు నేను ఎలా గ్రో అయ్యాను అనేది భారతి క్యారెక్టర్. సో మీరు సిరీస్ చూస్తే కానీ అది మీకు అర్థం అవుతుంది. బట్ దెర్ ఇస్ అ ట్రావెల్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి హౌ it's transformed, and I hope we will show even better things in season 2. అంటే క్యారెక్టరైజేషన్ చూస్తే చాలా రెబల్ గా మీ క్యారెక్టర్ అంటే ఒక నాయకురాలి పాత్రలో ముందు నడిపో అంటే రాజకీయాలు కూడా ఇందులో ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. అందులో మీరు కూడా ఒక పొలిటీషియన్ గా ఏమైనా నటిస్తున్నారు, పొలిటికల్ లీడర్ కంటే యాక్చువల్లీ దీంట్లో వచ్చి ఒక ప్రజాసేవ చేసే ఒక వ్యక్తిలాగే కనిపిస్తాను. అది ప్రజాసేవ చేసేవాళ్ళు ఓ ఎన్జిఓలో పనిచేసే ఒక అమ్మాయి అలా అనుకోవచ్చు, కానీ పాలిటీషియనా అని నేను ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేను. అది మీరు మేబీ ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. అది సీజన్ 2లో అలా ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. మాకు అమెజాన్ వాళ్ళు ఏమేమి ఇస్తారో సీజన్ 4లో ఉండొచ్చు, లేకపోతే ఉండకుండా రియల్ లైఫ్ లో ఉండొచ్చు, ఆఫ్ స్క్రీన్ ఏమన్నా ఉండొచ్చు. మీరు చూడండి, సునీల్ గారు ఒకటి మన ప్రెస్ మీట్ లో చెప్పారు, లాస్ట్ ఎపిసోడ్ వరకు చూసే ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడ లాక్ చేస్తే బెటర్. మేము అలా చూసేస్తాం ఫస్ట్. మీరు అలా చూడొద్దు, అదే కదా ఆయన చెప్పారు. చేసే అవకాశం చాలా గుడ్ ఐడియా. ఎందుకంటే చాలా గుడ్ ఐడియా. నేనే చేశానండి. నేను చేసి అదేంటంటే నా ఇంట్లో కూడా నా కొడుకు తను చేయటం కూడా చూశాను. వాడు ప్రతిదీ అప్పట్లో ఆడికి 7 years 8 years అప్పుడు ఎంత హర్రర్ సినిమాని చూసేసి వాడాడు. ఏంట్రా ఇలా చూసేస్తాడు, ముందు క్లైమాక్స్ చూసి చూసేసి ఆడికి ఏం జరుగుతుందో ముందు ఐడియా పెట్టుకుని అప్పుడు మేము అందరం భయపడుతుంటే ఇంట్లో ఇప్పుడు ఏమొద్దంటాం అంటే అడుగుతాం కదా, పక్కన నా వైఫ్ కానీ వాళ్ళు అడుగుతారు కదా, ఇల్లేనంటారా విలన్ను ఇలా మాట్లాడుతుంటే వాడు మట్టికి ఎంజాయ్ చేసి చెప్పదు నేను చూస్తాను మిస్ అవుతాం థ్రిల్లర్ ఆడు ముందే చూసేసి మమ్మల్ని అందరినీ మీరు అంటే వాడు భయపడకుండా అంటే అది భయంతో వస్తుంది. అలాగా నేను 2 సార్లు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయ్యి వచ్చినప్పుడు కొన్ని ఎపిసోడ్ ఎండ్ ఏంటని కొట్టేసా. అప్పుడు అర్థమైంది. తర్వాత ఏంటంటే నేను ఆ ప్రాసెస్ లో స్పీడ్ అయిపోయి ఈ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నా కదా. అందుకు నాకు అనిపించింది, అయ్యో ఈ సిస్టమ్ ఉంటే బాగుంటది, ఒకసారి టోటల్ గా నార్మల్ ప్లే అయితే తప్ప అది ప్లే అవ్వకూడదు లాస్ట్ ది. స్పీడ్స్ కూడా ఉంటాయి 1.25 అలాంటిది వస్తే బాగుంటదని నా ఫీలింగ్. అది ఇంకా క్యూరియాసిటీ మనకి డైరెక్టర్ ఎలా చెప్దాం అనుకున్నాడో తన కంటెంట్ ఫ్లో, ఆ కంటెంట్ ఫ్లో మనం కూడా అలాగే చూడగలం.
ఎస్ ఎగ్జాక్ట్. అది అంతే అంతే దాని గురించి మంచి ఐడియా అలాగే సూపర్ ఐడియా చేయాలి. అది. అంటే మంగళం సీన్ క్యారెక్టర్ తర్వాత మీరు క్యారెక్టర్ చూస్ చేసుకుంటే టఫ్ అనిపిస్తుంది ఏమన్నా అంటే అంటే సుక్కు ఏంటంటే నాకు ఇంకా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో తెలియదు వస్తే తెలుగులో తను ఒకే దెబ్బకి మొత్తం ఆల్ ఇండియా లెవెల్ చేసాడు, విలన్ చేసాడు క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ది తందయ్యే. అయితే నాకు వచ్చి అంటే నేను ఎప్పుడూ ఒకటే చేశాను కాబట్టి నాకు వచ్చే డిఫరెంట్ క్యారెక్టర్ నేను బాగా హ్యాపీగా ఆర్టిస్ట్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. అంటే మీ దగ్గరికి చాలా లెంత్ ఉన్న రూల్స్ వచ్చిన తర్వాత అది డేట్స్ అడ్జస్ట్ అవ్వక దానివల్ల మీ రూల్ తగ్గించి ఏదో చిన్న క్యారెక్టర్లు అంటే నేను మీ స్పీచ్ లో చెప్పాను అలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటున్నారు. అంటే కాంప్రమైజ్ కదన్న, ఎలా అంటే నా డేట్లు లేవనుకోవాలి, గ్యారంటీగా నేను ఉండాలనుకుంటున్నారు. నేనే అంటున్నాను అన్న పోనీ అలా అనుకుంటున్నప్పుడు ఏదో క్యారెక్టర్ ఇవ్వండి అంటే బై లక్క వాళ్ళు అంటున్నారు మా దాంట్లో 3-4 క్యారెక్టర్స్ సెట్ అయిపోతారు సార్, మీరు గుడ్డు సెట్ అవుతారు, బ్యాడ్ సెట్ అవుతారు, మిమ్మల్ని అలా అలవాటు పడ్డాం, సో మీకు ఇది లేదనుకోండి 20 days ఇవ్వండి, అది లేదనుకో 5 days దాన్ని ఇవ్వండి, అంటే అలాగా 5 days అన్నా ఇవ్వండి, ఆ క్యారెక్టర్ ఉంది అంటే ఏదో దాంట్లో ఎలాగైనా అందులో పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో అది నేను కూడా ఏంటంటే నేను నేను కూడా దానికి వైస్ వర్స వాళ్ళు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే ఫీల్ అవుతున్నాను కాబట్టి రన్ అయిపోతుంది. ఏంటంటే ఇందులో మీది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నెగిటివ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండి, నిజంగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇందులో ఏంటండి మీ టార్గెట్ ఏంటి అసలు ఈ సిరీస్ లో? నా టార్గెట్ ఏంటన్నది మీకు మా టార్గెట్ ఏంటంటే ఈ సిరీస్ ప్రతి ఒక్కళ్ళు చూడాలని. చెప్తున్నా, ఇసుకపట్నం అనే ఊరికి మట్టికి అందరూ వెళ్ళి ఆ ఊర్లో క్యారెక్టర్లతో ట్రావెల్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఊర్లో కొన్నాళ్ళు ఉంటారు. అంటే చూసేసాక మైండ్ ఆ ఊర్లో కొన్నాళ్ళు ఉంటది గ్యారంటీగా. అంత ఆథెంటిక్ గా తీశారు. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ మూవీ ఎలా తీస్తారో అంటే ఓటీటీ అనేది మనం ఏమనుకోవచ్చు అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎపిసోడ్స్ కొంచెం డీటెయిల్ గా తీసుకుందాం, కొంచెం అన్ని స్పూన్ ఫీడింగ్ ఇద్దాం అనుకుంటాం కదా, అలా కాకుండా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు మనకి ఏ స్పీడ్ ఉంటుందో అదే స్పీడ్ ఉంటుంది అన్న నిజంగా. అయితే అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రిజెక్ట్ చేయొద్దు, ఈ క్యారెక్టర్ చేయాలి అంటే కొన్ని సినిమాలు ఖచ్చితంగా మనం అన్న రెమ్యునేషన్ కోసం సినిమాలు చేయాల్సిందే, కానీ కొన్ని క్యారెక్టర్స్ కూడా అంటే నచ్చితేనే కొన్ని చేస్తాం, కొన్ని క్యారెక్టర్స్ బాగాలేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తాం. ఇది రిజెక్ట్ చేయకూడదు, ఇది ఖచ్చితంగా క్యారెక్టర్ చేయాలి అనిపించిన అంశం ఏంటి అసలు? అనిపించిన అంశం ఏంటంటే నాకు చెప్పిన విధానం నచ్చింది, నా క్యారెక్టర్కి లో ఉన్న జెన్యూనిటీ నచ్చింది, సిన్సియారిటీ నచ్చింది. రియల్ లైఫ్లో ఎలాగ అలా సిన్సియర్గా మనం చేయలేం, ఏదైనా చేద్దామన్నా బోడని అడ్డు వస్తాయి కదా. అట్లీస్ట్ సినిమాలో స్వతంత్రం ఉంటుంది కదా సిన్సియర్ ఫెలోకి, సిన్సియర్గా చేసే థింగ్స్, అదొక రీజన్. మళ్ళీ చాలా నెగిటివ్ ఇలా కామెడీ ఇచ్చేస్తున్నాను కదా, ఈ టైంలో మళ్ళీ ఒక పాజిటివ్ది చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతోనే ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ప్లస్ ఈవిడి ఐశ్వర్య రాజేష్ గారు, అంటే ఇప్పుడు అందరం అయితే నేను సునీల్, ఈయన సముద్రగాని గారు, మేమందరం సింగిల్. ఐశ్వర్య రాజేష్ గారు అంటే ఆవిడ రాజేష్ గారు ఇద్దరు కలిపి యాక్ట్ చేస్తున్నారు. సో కొంచెం మంచి ఆవిడ మెయిన్ ఇది చేస్తున్నారని అన్నారు, ప్లస్ అన్న సముద్రగాని గారు మెయిన్ ఇది చేస్తున్నారని అన్నారు. దాంతో నాకు పాజిటివ్ వైబ్రేషన్. అలాగే మన తమాడా మీడియా మన అందరూ కలిపి అంటే నాకు నచ్చింది అన్న, వెదర్ నచ్చింది. మెయిన్ అంటే బేసిక్ గా మనం ఏంటంటే కంటెంట్ నచ్చి, పీపుల్ నచ్చి, అందరూ నచ్చి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా వీళ్ళతో ట్రావెల్ చేయాలని, అలాగా నేను ఓకే చేశాను. సార్ నాయుడు గారు, మీ సీట్ మీద కన్నేసింది ఎవరు అసలు? అసలు మీ సీట్ కావాలని కోరుకుంది ఎవరు? ఫైట్ చాలా గట్టిగా సార్, ఇసుక కోసం కాలంగా ఫైట్ జరుగుతూనే ఉంటుంది సార్. అది అలా ఓ వార్దా ఈ ప్రాజెక్ట్ చాలా ఇలాంటి రోల్ మనం చేయాలి, అలానే మన మైండ్లో అదే తమిళలో చెప్తారు ఆశై వేరే విరుపం వేరే అని చెప్తారు. అది ఆశ ఒకటి విరుపం అనేది వచ్చి ఆశ అనేది వచ్చి సెల్ఫిష్నెస్, అది దానిలో వచ్చేది. విరుపం అనేది వచ్చి హోల్ అందరి కోసము ఆశపడాలి. అలాంటి విషయం మనం మైండ్లో వచ్చేసింది అంటే ఆ విషయం మనల్ని వెతుకుతుంది వస్తుంది. అలా వచ్చింది అది ఎప్పుడో టైం ఇలా విషయం చేయాలి ఇలా. అలానే మన నాయకన్ ఫిల్మ్ చూసేసి ఆ మూడ్లో ఆ వీళ్ళ ఇలా మనం ఇలాంటి విషయంలో మనం ఉండాలి అలానేది. అదేలాగా
నాన్ స్క్రిప్ట్ మీద ఓ ఫిల్మ్, రజనీ సార్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ రాగానే అది మా ఊరికి వచ్చి 3rd షిఫ్ట్ 4th షిఫ్ట్లో వచ్చు విలేజ్కి. నానే థియేటర్ ఆపరేటర్, నానే మధురైకి వెళ్ళి 3000 రూపీస్ ఇచ్చి నాన్ శోభమణియన్ బాక్స్ని తీసుకొచ్చి నానే థియేటర్లో దాన్ని ప్లే చేశాను. 14 days ఆడింది. 14 days 4 shows ఫుల్గా నానే దాన్ని అన్ని ప్లే చేసి అలా చూసేసి ఒకరోజు రజనీ సార్తో మనం యాక్ట్ చేయాలి అలా అని ఎప్పుడో అనిపించింది. కాలాలు వచ్చింది. సార్ దగ్గర చెప్పాను, సార్ ఆల్మోస్ట్ 30 years ముందు మీ ఫిల్మ్ను తీసి మా థియేటర్లో ఆపరేటర్గా ఉన్నాను చేసింది సార్, అది ఇప్పుడు వచ్చింది. అలా మనకు నిజంగా మనం ఆశపడేది హోల్ హార్టెడ్గా మనం ఆశపడి లోపల పెడితే అది మనం వెళ్తుంది వచ్చు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. అలానే ఇంకోటి కోసం వెయిట్ చేసుకున్నాను, ఫుల్ హ్యూమర్ కోసం. అయ్యా మీకు వచ్చేది మనం ఆయన నిన్న కూడా చెప్పారు మనకి హ్యూమర్ చేయాలి full fledged గా అనేసి. అది వచ్చేస్తే ఫుల్ చిన్న పని మాక్సిమం అయిపోతుంది. అంటే మీరు చేసిన ప్రతి సినిమాలో మీ మార్క్ కనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కార్మేని సినిమా కానీ, విమానం సినిమా కానీ, రఘుపతి రాఘవరాజ్ అని, అలా వైకుంఠం, అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి. అంటే అన్ని రకాల విలన్ క్యారెక్టర్ చేస్తూ ఒకవైపు ఎమోషనల్ మూవీస్, విమానం కానీ మన రీసెంట్ గా కార్మేని సినిమా కానీ, అంటే ప్రతి క్యారెక్టరైజేషన్ కి వేరియేషన్ చూస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ అన్ని మీకు వస్తున్నాయా, లేకపోతే మీరు మీ దగ్గరకు వస్తున్నాయా, మీరు ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి? ఆ క్యారెక్టర్సే మనల్ని సెలెక్ట్ చేసింది సార్, అదే మనల్ని సెలెక్ట్ చేసింది. చాలా విషయాలు వస్తుంది, బట్ ఏదో రీజన్ గా మన దగ్గర రాదు, వెళ్ళిపోతుంది. బట్ ఒకటి వస్తే మనం వచ్చి అలానే లాక్ చేసేసాం, మనం దీన్ని చేయాలి అలానే వచ్చేసి అది ఆ క్యారెక్టర్ మనల్ని సెలెక్ట్ చేసింది. అలానే నేను చూస్తాను. అలానే నాయుడు కూడా. ఇది కాకుండా ఏంటంటే డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు అన్న చెప్పినట్టు డైరెక్టర్ వాళ్ళ దగ్గర టోటల్గా మనల్ని ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని కొత్తగా చేస్తారు. మనం బాడీ లాంగ్వేజ్ నుంచి మన లుక్ నుంచి అన్ని వాళ్ళే మారుస్తారు. అలా మనం మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఇచ్చేసి మన వల్ల ఏం చేయమో దాన్ని చేస్తే కొత్తగా ఒక ఫేస్ తెలుస్తుంది. అలానే ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి కొత్త. భారతి అనేది నాకు తిను చెప్తున్నప్పుడు అది నాకు కొత్త. బట్ ఈయన భారతితో ఒక 3 years ట్రావెల్ చేసి బికాజ్ ఆ స్క్రిప్ట్ వాళ్ళు రాసుంటారు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తుంది, నాయుడు క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, వర్మ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ మనకు తెలిసింది కొంత అయితే వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫాలో వాట్ ఇస్ డైరెక్టర్స్ విషయం. సో నేను భారతి ఎలా బిహేవ్ చేస్తుంది, నాయుడు ఎలా ఈ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్ అయిన వర్మ గారు ఎలాగా ఇది చేస్తారు అనేది దే నో బెటర్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద డైరెక్టర్. సముద్రకాని గారు నేను నాకు చెప్పారు, నేను ఎప్పుడు డైరెక్టర్ సరెండర్ అయిపోతాను, అలాగనే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను డైరెక్షన్ చేసేటప్పుడు నా ఆర్టిస్ట్ నా దగ్గర సరెండర్ అవ్వాలి. అదేదో ఆయన ఎఫెక్ట్ అయి చెప్పినట్టున్నాడు. ఎవరో సరెండర్ అవ్వలేదు అనుకుంటా అయిపోతారు, ఏదో కష్టాలు పడ్డట్టున్నారు. ఆల్వేస్ నాతో మాట్లాడితేనే నాకు ఏం కావాలో వాళ్ళతో మాట్లాడినా చిన్న పిల్లల దగ్గరనే తీసేస్తారు. ఎక్స్పెరిమెంట్ నాకు చాలా నచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ వాళ్ళకు కూడా ఇచ్చేద్దాము, వాళ్ళు వెయిట్ చేస్తారు కదా అలా అని చెప్పి వాళ్ళ మీద నమ్మి వాళ్ళని సార్ మొదలుపెట్టినది టమాటా మీడియా మీద, అంటే ఆ బ్యానర్ మీద ఫస్ట్ టైం. అంటే ఇది వెబ్ సిరీస్ లాగే మొదలు పెట్టారా, లేకపోతే స్టార్టింగ్ సినిమా మూవీ అనుకున్నారు ఇక్కడ? లేదండి, ఆల్వేస్ వెబ్ సిరీస్. సో లాస్ట్ 15 years మేము ఇప్పటికి ఒక 30 వెబ్ సిరీస్ చేసాము. 30th, బట్ దిస్ ఈస్ అ డిఫరెంట్ స్కేల్. అంటే ఇందులో ది అమౌంట్ ఆఫ్ టైం, ది అమౌంట్ ఆఫ్ పీపుల్ అంటే మేము ఎప్పుడు అనుకోని విధంగా తీసాము. సో మాకు కూడా ఇది ఇట్స్ న్యూ లెర్నింగ్. అండ్ ఇందాక సునీల్ గారు అన్నట్టు భయం అనేది సంథింగ్ మనం ఎప్పుడూ క్యారీ చేయాలి మనతోటి. బికాజ్ ఏ రోజు అయితే భయం లేదనుకుంటాం ఇంకా రోజు అయిపోయినట్టే అని. సో భయపడుతూ తీసాము, భయపడుతూనే వాట్ ఎవర్ ఇంకా ఉన్నాము. బికాజ్ దిస్ ఈస్ going to make or break us. And July 2nd వరకు భయపడతాం, జనాలు మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తారు. Because అన్ని they worked out really well. So 4 years నుంచి Gary and team have been at it. Our production team, there were days when set మీద 1000 మంది ఉన్నారు. ఆ రోజు సడన్ గా ఏదో అయ్యి ఒక 400 మంది తగ్గితే మళ్ళీ అప్పటికప్పుడు కేరళ నుంచి జిల్లాలను తీసుకొని వచ్చి, సో వీ పుట్ ఇన్ అవర్ హార్ట్ అండ్ సోల్, అండ్ దిస్ వాజ్ సపోర్టెడ్ బై everybody sitting here, and also about 100 other people who are not here with us today. But
ఇంత కష్టపడి చేశాం కాబట్టి వీఆర్ హోపింగ్ దట్ దిస్ విల్ బి రిసీవ్డ్ రియలీ వెల్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు గ్రేట్ షో కమింగ్ అవుట్ ఆన్ సెకండ్. సో కంటెంట్ చూస్తుంటే మీకు థియేటర్గా ఎక్స్పీరియన్స్ కంటెంట్ లాగే ఉంది. సో ఓటీటీకి మించి కంటెంట్ అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొడక్షన్? అంటే థియేట్రికల్ సినిమా చేసిన దానికి ఒక సిరీస్ చేసిన దానికి ఏమైనా క్వాలిటీలో కానీ, అంటే క్వాలిటీలో కాదు ప్రొడక్షన్ వైజ్ మీకు ఆ ఎక్స్పెన్సివ్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? అంటే మీకు ఓటీటీలో చేసినప్పుడు అండి యూఆర్ పార్టరింగ్ విత్ ద ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ కూడా వాట్ ఎవర్ ఇస్ హెల్పింగ్ అస్ డిసైడ్ యాజ్ వి ప్రోగ్రెస్. We were lucky enough అమెజాన్ ప్రైమ్ లాంటి పార్ట్నర్ మాకు దొరకడం, క్రియేటివ్గా కానివ్వండి, బడ్జెట్ దగ్గర కానివ్వండి, కాంటెంట్ దగ్గర కానివ్వండి, మార్కెటింగ్ దగ్గర కానివ్వండి, దే బీన్ వెరీ సపోర్టివ్. సో అలాంటి సపోర్ట్ దొరికినప్పుడు యాజ్ ప్రొడ్యూసర్స్ మాకు కూడా ఇట్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. అండ్ ఒక మంచి కథ చెప్పాలి అన్నప్పుడు అన్నీ కలిసి రావాలి. సో ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ అండ్ ఐ మీన్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బ్రింగ్ ది షో టు ది ఆడియన్స్. ఐశ్వర్య గారు చెప్పండి, అంటే మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా మంది డిసప్పాయింట్ చేసి ఉంటారు. మీరు అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు ఈరోజు ఒక బిజీ హీరోయిన్గా మీకోసం అంటే మీకంటూ కొన్ని క్యారెక్టర్స్ రాస్తూ, మీకోసం హీరోలు వెయిట్ చేస్తూ, మీకోసం డైరెక్టర్స్ వెయిట్ చేస్తూ, మీ డేట్స్ కోసం హీరోలు ఎవరు వెయిట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఐశ్వర్య గారు చేయాలి. ఏంటి ఈ ఫేజ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏంటి బాధ్యతగా ఉందా లేకపోతే ఇంకా? ఎవరు ఎవరి కోసం ఇక్కడ వెయిట్ చేయాల్సిన అది సార్ చెప్పినట్టు ఈ క్యారెక్టర్ మనకే అని రాసుంటే మనకు వస్తుంది. నేను ఒక రీసెంట్ టైమ్స్లో ఒక కన్నడ సినిమా, హీరో పేరు అంత వద్దులే కానీ పెద్ద హీరోతో వచ్చింది. వచ్చినప్పుడు ఆ కథ వినిన తర్వాత సార్, అంత కథ జస్ట్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ ఐ హర్డ్. అంటే బెస్ట్ స్టోరీస్ అంటే రీసెంట్ టైమ్స్లో చాలా మంచి కథ. అండ్ ఐ వాజ్ వాంటింగ్ టు డూ దట్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ అలా ఉండింది, చెయ్యాలి అనుకున్నాను. నాకు వచ్చింది, సైనింగ్ దాకా వెళ్ళింది, డేట్లు ఇచ్చారు, అన్నీ అయ్యింది. షూటింగ్కి వెళ్తున్నాను ఇంకొక 1 వీక్లో నాకు బ్యాక్ కొట్టింది. లేదు, ఆల్రెడీ సైన్డ్ అని అదే హీరోయిన్ అని చెప్పారు. సో నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంట్రా అబ్బా, అసలు ఎంత మంచి కథ, ఎలా మిస్ అయిపోయాను అబ్బా అని చెప్పి, ఏదో డబ్బులు కూడా తక్కువైనా చేసేయాలి ఆ సినిమా అని చెప్పి చాలా తాపత్రపోయాను. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఆ సినిమా. నాకు మళ్ళీ వచ్చినప్పుడు అబ్బా మళ్ళీ వచ్చేసింది నాకే అనుకుని ఐ వాజ్ సో హ్యాపీ. అసలు ఏదైనా సరే ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అనుకున్నాను. అన్నీ సెట్ అయినాయి, అన్నీ చేసేటప్పటికి మళ్ళీ ఆ సినిమా పోయింది. ఏదో అప్పుడు ఏమైందంటే కరెక్ట్గా అప్పుడు నా సైడ్ ప్రాబ్లం ఉండింది. ఆ డేట్లు అవి ఇవి నేను మ్యాచ్ చేయలేకపోయాను. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మనం డేట్స్ ఇచ్చేసాం. మనం 3 సినిమాలు చేస్తున్నాం అనుకోండి, 3 సినిమాలు డేట్లు ఇచ్చుంటాం. వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి రివర్స్ తీసుకోలేదు. వాళ్ళేమో ఒక క్రూషియల్ సిచ్యువేషన్, ఎవరైతే చేస్తున్నారో ఆ అమ్మాయికి వెళ్ళింది. సో మనం ఎంత గట్టిగా అసలు కోరుకోవడం అనేది మస్ట్, బట్ తనకే రాసింది అది. నాకు బ్యాక్ అండ్ ఫోర్త్ 2 సార్లు వచ్చేయండి తర్వాత కూడా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం క్యారెక్టర్ కూడా అది చాలా 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 మందికి వచ్చి లాస్ట్కి నాకు వచ్చింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాకు రాసింది. సో ఎవరు మన కోసం వెయిట్ చేయక్కర్లా. మనకి ఏది రాసిందో అది మనకి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మనం సిన్సియర్గా పని చేసుకుంటూ వెళ్తే నాతో హ్యాపీ అనమాట. సో ఈరోజు కథలు మన కోసం రాస్తున్నారు అని చెప్పారు కదా, ఆ మాట మీద నాకు సంతోషం. ఎందుకంటే ఇంతకు ముందు మన కోసం క్యారెక్టర్ రాసేవాళ్ళ అనేది డౌట్ కదా. కానీ బట్ వీఆర్ ఇన్ అ సిచ్యువేషన్, మేడం మీకోసం మీ క్యారెక్టర్ రాశాను, మిమ్మల్ని అనుకుంటూ రాశాను, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్తారు కదా. ప్రతి ఒక్క యాక్టర్కి అది ఒక హై పాయింట్ ఇస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు అంటే అది పుష్ప 2, పుష్ప తర్వాత మీకు అదర్ లాంగ్వేజ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఏంటి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఒక నా అదృష్టం, దేవుడి దయ, వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నాకు ఐడియా లేదు. కానీ నాకు రెడీమేడ్గా రావటమే వెరైటీ క్యారెక్టర్లు వస్తున్నాయండి. లక్కీ, నిజంగా లక్కీ అండి. నాకు ఆల్రెడీ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే. అందులో నాకు ఒక 5-6 వస్తే నేను 4 చేయగలనేమో, 3 అలా. నాకు ఆల్రెడీ సర్వింగే నాకు దేవుడి దయ వల్ల, వాళ్ళ టాలెంట్ వల్ల నాకు వచ్చినవి అన్ని బెస్ట్ పీపుల్తో పనిచేశాను. అందరూ కూడా వర్క్ని లవ్ చేసే పీపుల్యే వస్తున్నాయి. అది నా అదృష్టం, అంతేనండి. నిజంగా ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా. అది మీకు ఆ టైప్ నేను చేయకూడదు అనుకున్నా. ఏంటంటే ఈ టైప్ చేద్దాం, ఇదంతా చూడండి, అదంతా నిజం కాదు, అది ఫేక్. మన లైఫ్ ప్లానింగ్ మనం ఇలా చేసేమని ఎవరిని చెప్తే నేను అసలు నమ్మనండి. ఎందుకంటే అది జరగాలి అంతే.
మ్యాజిక్ అది లోపల జరగాలి. మనం ఉండాలి. చిన్న చిన్న థింగ్స్ ప్లాన్ చేయగలరు, అప్పుడు కూడా ఈ 100% జరగవు. 90% 80% జరిగితేనే అకార్డింగ్ టు దట్ రేషియో మనం మనం అనుకున్నది జరిగిందని అనుకుంటాం. కానీ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ ఉన్నామండి, మనం ప్లాన్ చేసిన చాలా ఫెయిల్ అయ్యి. అవును, అవును. fail అవుతాయి. మనం ఏంటంటే మన ఇదేంటంటే మనం ఒకటి అనుకుని దానికోసం ప్రయత్నం చేస్తే చాలండి, అన్ని ఇచ్చేస్తుంది తల్లి. అంతే. మనం కాకపోతే అనుకుంటాం ఈ అందరూ సినిమా వెయిటింగ్. అంటే మిమ్మల్ని కెరీర్ స్టార్టింగ్ లో త్రివిక్రమ్ గారు చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. మిమ్మల్ని ఒక నెగిటివ్ షేడ్స్ లో త్రివిక్రమ్ గారు ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటే అది అది ఆ character చెప్పిన- ఇంతవరకు రాదు. అది ఎలాగంటే ఇప్పుడు మన ఇంట్లో మనకి అమ్మ బిర్యానీ వండాలని అమ్మకు ఉంటది, కానీ ఆ మసాలా అలా టైంకి అక్కడ ఉండాలి. అర్థం ఆ మసాలా ఉంటేనే బిర్యానీ అవుతుంది. ఆ టైంకి అలాంటి కంటెంట్ తనకు వస్తే, తనకు అలా కంటెంట్ తగిలి దీనికి సూట్ అవుతాడు అని అనుకుంటే మట్టికి 100% తను చేస్తాడు. అందులో డౌటే లేదు, ఎందుకంటే తనే సీడ్ వేసాడు కదా, తనకి ఎప్పుడు ఎంత వాటర్ పోయాలో బాగా తెలుసు. వాటర్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో తనకే బాగా తెలుసు. అంటే నా ఫీలింగ్. సార్ ఎన్ని సీజన్స్ ఉండబోతుంది సార్ ఇది? ప్రస్తుతానికి అది ఒకటి చేసాం. ఒక 5 or 6 అంటే ఒకటే పని పర్లేదు. చెప్పండి. అవును, 5 or 6. కథ పరంగా అయితే వి హావ్ ఇట్ a little 3 స్కోప్ ఉంది. గట్టిగా 2 ఆల్మోస్ట్ రెడీ కూడా ఉంది మరి. జనాలు ఎలా ఆదరిస్తారన్న దాన్ని బట్టి ఫర్దర్ పోవాలి. సో బ్యాస్ట్ వరల్డ్ అండి, చాలా పెద్దది. 13 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఎవరికి ఎటు నుంచి ఎలా వెళ్తుంది అన్నది తెలియదు. సో దే సో మచ్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ టు వెల్ ఆన్. రాసుకుంటూ పోతే సార్ అన్నట్టు 5-6 సీజన్ వరకు కూడా రాయొచ్చు, అంత విషయం ఉంది. అంతకంటే ఆ ప్రపంచం అలా ఫిక్స్ అయింది మాకు, వరల్డ్ అలా బిల్డ్ అయింది మాకు. ప్రస్తుతానికి ఇది అయిన తర్వాత సీజన్ 2 కథ రెడీగా ఉన్నాం. సీజన్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయండి అంటే అప్పుడు నువ్వు అవుతాడు. సీజన్ వచ్చేసి అంటే ఈ మామూలుగా చాప్టర్ 1 చాప్టర్ 2 అలా వెళ్తుంది. యాక్చువల్లీ ఈ సినిమా ఇది జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఇది థియేటర్కల్ చేయొచ్చు అనే అనిపించిందా? రాస్తున్నప్పుడు అనిపించిందండి. అంటే నాకు రీసెంట్ గా దురంధర్ చూసిన తర్వాత చాప్టర్ వైజ్ చెప్పినప్పుడు ఆడియన్స్ కన్విన్స్ అయ్యారు. అంటే ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అది ఎందుకు అనిపించింది. ఐ టేక్ దట్ ఎగ్జాంపుల్ అండి. మీరు దురంధర్ పేరు తీశారు కాబట్టి, ఇప్పుడు హాట్‌స్టార్‌లో దురంధర్ రిలీజ్ అయింది. విచ్ వాస్ 3 hours 52 minutes కంటెంట్ పెట్టారు. ఆ మొత్తం సిరీస్ 3 hours 43 minutes. యూ కెన్ బింజ్ వాచ్ ఇట్. అదే అంటున్నా, మీకు ఫార్మాట్ డిఫరెంట్. ఇప్పుడు అదొక సినిమా కింద 3 hours 52 minutes అన్నారు, ఇక్కడ మేము ఒక 7 episodes 3 hours 43 minutes అంటున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి ఇవ్వాల్సిన ఫీల్ అదే. వాళ్ళకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాం ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్. వీ వాంటెడ్ టు గివ్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అది మేము అచీవ్ చేసాం. సో ఆ బింజ్ వాచ్ ఇప్పుడు ఎపిసోడ్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అన్న ఫీలింగ్ ఇచ్చేలాగా మేము మొత్తం అంతా డిజైన్ చేసి కూర్చున్నాం. జస్ట్ దట్ హౌ దే రెస్పాండ్ అండ్ రియాక్ట్ టు దిస్ ఈజ్ వాట్ వీఆర్ వెయిటింగ్. సార్ భారతి క్యారెక్టర్, నాయుడు గారి క్యారెక్టర్, నెక్స్ట్ వర్మ. ఈ క్యారెక్టరైజేషన్ అంటే ఏ క్యారెక్టర్ బాగా టఫ్ మీకు రాయటంలో, రైటింగ్ విషయంలో ఏది ఎక్కువ కష్టపడుతుంది సార్? ఇంకా ఉంది సార్, ఇంకా 10 క్యారెక్టర్. చాలా ఉన్నాయి. అన్ని క్యారెక్టర్నే ఇంపార్టెంట్ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్నే ఓపెనింగ్ ఉండు. బాగా కష్టపడిన క్యారెక్టర్. కాంప్లెక్సిటీ వైజ్ ఎక్కువ కష్టపడింది భారతి గారు. ఎందుకంటే చిన్న ఒక సెటప్ వేరేది, కాంటెంపరీ సెటప్ కాదు వరల్డ్ అంతా. సో ఆ సెటప్లో యాజ్ అ లేడీ హూజ్ ఎ డాటర్ ఆఫ్ అ కింగ్ పిన్, తనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో మైండ్ వాడుతూ గేమ్ ప్లే చేయాలంటే ఎంతవరకు వెళ్ళాలి. మిగతా వాళ్ళందరికీ కొంచెం యాక్సెస్ ఉంది, వాళ్ళకి కొంచెం ఫిజిబిలిటీ ఉంది బయట అటు తిరగడానికి. ఈ అమ్మాయికి లేదు, చిన్న ఒక క్లోజ్ స్పేస్లో ఉంది. ఉండి తిని ఎలాగా గేమ్ ప్లే చేసింది, తిన మీద మిగతా వాళ్ళందరూ ఎలా గేమ్ ప్లే చేస్తున్నారు, వీళ్ళందరి పైన నాయుడు కూర్చొని ఉన్నాడు. సో అతని మైండ్లో ఏం తిరుగుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే కాంప్లెక్సిటీ ఈజ్ విత్ భారతి మనకి దిస్ పర్టికులర్ క్యారెక్టర్. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ క్యారెక్టర్ కాల్డ్ శేఖర్. ఎక్కువ ఈ సీజన్లో మనం ఎక్కువ డెవెల్ అవ్వలేదు, కానీ సెకండ్ దానికి చాలా ఎక్కువ కంప్లీట్ మైండ్ గేమ్ ఆడే మనిషి. వాడిని ఇక్కడ ఎంత సటిల్గా చూపిస్తే అక్కడ మాకు అంత వర్కౌట్ అవుతుంది. సో మాకేంటంటే స్కోప్ ఉన్నా కూడా మేము వద్దు తగ్గించాలి, ఇక్కడ ఆపాలి, అది కూడా టఫ్ డెసిషన్. ఇప్పుడు ఎంత చూపించాలి అన్నది మేము డిసైడ్ అయ్యి రాస్తాము. వీడు ఇంకో క్యారెక్టర్ ఆ శేఖర్ అనేవాడు వీడు చేయగలడు అన్నా కూడా లేదు, వాడిని ఇప్పుడు చేయించకూడదు, వాడి తర్వాత ఇవి వాడాలి వాడిని అని చెప్పి వాడిని ఆపడం కూడా కష్టం. సో ఆ రకంగా ఈజియెస్ట్ క్యారెక్టర్ ఫర్ ఇస్ నాయుడు. ఎందుకంటే క్లారిటీ ఉంది. ఏమీ లేని మనిషి ఎక్కడి నుంచి వేరే ఊరి నుంచి వచ్చి ఈ ఊర్లో అడుగు పెట్టి అందరినీ శాసించి కింగ్ పిన్ అయిపోయి కూర్చున్నాడు. ఈ క్యారెక్టర్ చాలా క్లారిటీ ఉంది, ఈజీగా ఉంది మాకు. మిగతావన్నీ ఏంటంటే ఈ నాయుడిని ఎదుర్కోవాలా, ఎవరెవరు ఉన్నారు, ఆ కుర్చీ కోసం ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు, ఎవరి గేమ్లు ఏంటి వెనకాల. సో చెస్ గేమ్ లాగా అనమాట.
ఎత్తుకుపోయి ఎత్తి ఎవడేస్తానంటే 13 మంది ఆడేది మేము ఒకళ్ళు ఆడాలి. సో ఆ రకంగా వీ హ్యాడ్ దిస్ ఎంటైర్ థింగ్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్ అండి. ఒక ఎడిటర్ డైరెక్టర్ అవ్వడం అడ్వాంటేజ్ ఏంటి సార్? అంటే ఫుటేజ్ ఏమైనా తక్కువ తీసుకోవడం కుదురుతుందా? మిగతా డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్ అవడం వల్ల ఆర్టిస్టులకు చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఈ షార్ట్ ఇది, ఈ షార్ట్ ఇది, ఈ షార్ట్ ఇది అని క్లారిటీ ఉంటుంది కాబట్టి టైం సేవ్ అయ్యి మనం ఎక్స్ట్రా మంచి ఏదన్నా పని చేసుకోవడానికి టైం దొరుకుతుంది. అన్న డైరెక్టర్ వచ్చి షూట్ చేసేసి ఎడిట్ చేస్తారు, ఎడిటర్ వచ్చి ఎడిట్ చేసేసి షూట్ చేస్తారు. టైం సేవ్ అవుతుందండి. అందరికీ ఉపయోగం అది, ఆర్టిస్ట్ కే కాదు, ప్రొడ్యూసర్ కానీ అందరికీ ఉపయోగం. మేము రిలీవ్డ్ గా ఉంటాం. ఎక్కువ ప్రొడ్యూసర్ కూడా రిలీవ్డ్ గా ఉంటారు. చాలా కట్ అయిపోయింది బాబు అనేసి అనుకునే టైం అట్లీస్ట్ 2 days షూట్ చేయాల్సింది 1 day లో షూట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇట్ హ్యాపెన్ కూడా అలాగా 2 days షూట్ చేసి. నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే నా సెట్ అంతా కొంచెం హ్యాపీ గోలకిలా ఉండాలి. ఇలాగా అరిచుకోవడాలు, కొట్టేసుకోవడాలు, తిప్పుకోవడాలు ఇష్టం. సో సార్ నిన్న చెప్పారు, క్లారిటీ చీఫ్ టెక్నీషియన్స్ మధ్యలో ఆన్సెట్ ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఎంత ఫీజిబుల్గా ఉంటారు, వాళ్ళు ఎంత హ్యాపీగా పనిచేస్తారు, వాళ్ళు ఎంత హ్యాపీ స్పేస్లో పెడితే మాకు కావాల్సింది వాళ్ళని ఈజీగా ఇవ్వగలుగుతారు. సో ఐ ట్రై టు మెయింటైన్ దట్. ఇక్కడ నా ఎక్స్పర్టీస్ అనేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక కాంప్లెక్సిటీ ఉంది అంటే టేక్ రావట్లేదంటే టేక్ మీ చేసుకుంటూ రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళకుండా నాకు ఎడిటేబుల్ ఐడియా ఉంది కాబట్టి ఓకే దీన్ని ఆల్టర్నేటివ్గా ఏం చేయగలను నేను ముందరే ప్రిపేర్ చేసి ఉంటాను. సో ఇఫ్ వన్ థింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఐ హ్యావ్ ప్లాన్ BCD రెడీ. ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, టేకింగ్ ఇన్ మైండ్ ప్రొడక్షన్, ఆర్టిస్ట్, అప్పుడున్న కాల్ షీట్, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి నేనే గేమ్ ప్లే చేస్తున్నాను అనేది ఆ రకంగా నాకు బాగా హెల్ప్ అయింది. సో బీయింగ్ ఎన్ ఎడిటర్ టు డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్న తర్వాత మీరు మోర్ చూజీగా ఉంటున్నారు అంటే ఆ సక్సెస్ దాన్ని నిలబెట్టుకోవటం కానీ ఆడియన్స్ మన మీద పెట్టిన నమ్మకం నిలబెట్టుకోవటం అంటే స్క్రిప్ట్ సెలక్షన్ విషయం. సంక్రాంతి తర్వాత కదా, దాని ముందు కూడా అలాగే ఉన్నాను. ఓకే. దాని తర్వాత సో నేను చేసే తమిళ్ సినిమాలు కానీ, మలయాళం సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ చాలా తక్కువే. అంటే తమిళ్లో ఎక్కువ చేశాను కంపారిటివ్లీ. బట్ ఎవ్రీ టైమ్ అంటే మనకు ఆపర్చునిటీ ముందు రాదు చూస్ చేసుకోవడానికి, వాళ్ళే మనం చూస్ చేస్తారు. బట్ వెన్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు చూస్, కొంచెం చూసీగానే ఉన్నాను. తెలుగులో కూడా ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్, అంటే పెద్ద పెద్ద స్టార్స్తో వాళ్ళతో నాకు సంక్రాంతి తర్వాత పెద్ద అలాగా ఆఫర్స్ ఏం పెద్దగా రాలేదు. బట్ వాట్ ఎవర్ ఐ గాట్ ఐఎమ్ ట్రైంగ్ టు చూస్ మై బెస్ట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విశాఖపట్నం మిలియన్స్ ఆఫ్ స్ట్రీమింగ్ తో ప్రైమ్ వీడియోలో మోస్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.